ముగ్గుల పోటీలు ఏర్పాటు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు నర్సీపట్నంలో బుధవారం సుపరిపాలనకు ఏడాది పండుగ చేసుకుందామనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా నర్సీపట్నం మున్సిపాలిటీ 8వ వార్డు రామారావుపేటలో వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పంచాడ హరినాథ్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ముగ్గులు వేశారు. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ రోజుతో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న శుభ సందర్భంలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమంకు తలపెట్టడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ఆనందోత్సవాలతో సుపరిపాలనకు ఏడాది ఉత్సవం చేపడుతున్నామని తెలియజేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చెప్పిన విధంగానే పెంచిన పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని, అన్న క్యాంటీన్లు ప్రారంభించడమే జరిగిందని, గ్రామీణ ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ నెలలోనే తల్లికి వందనం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, తరువాత అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి కార్యక్రమం చేసి చూపెడుతున్నామన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో ప్రథమ విజేతకు 20,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 15,000 రూపాయలు, తృతీయ బహుమతి క్రింద 10,000 రూపాయలతో పాటు పోటీలో పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విశాఖ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి, గొలుగొండ మండల అధ్యక్షులు గండం దొరబాబు, నాయకులు కొత్తకోట రామశేఖర్, ప్రవీణ్, కొండలరావు, మోహన్, దుర్గాప్రసాద్, అల్లడ సురేష్, మామిడి నాగమణి, పోలుపర్తి శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి పాపారావు తదితరులు పాల్గొన్నారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పేడ విరగడయింది అయిన రోజు ఇది. మన ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత సుపరిపాలన సంబరాలు చేసుకోవాలని ఈ 1 ఇయర్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా రోడ్లు కావచ్చు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి పథంలో నడవడం చూసాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే సూపర్ 6 హామీలన్నీ కూడా ప్రతి హామీ కూడా నెరవేర్చి తల్లికి వందనం, రైతు సుఖీభవ రేపు 12వ తారీఖు నుంచి కూడా అది కూడా స్టార్ట్ అవుతుంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, ఏదైతే సూపర్ 6 హామీలు ఉన్నాయో అన్నీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ 1 ఇయర్ పరిపాలన కూడా ఇవాళ సంబరాలు చేసుకోవడానికి సుపరిపాలన ఇచ్చిన కారణానికి గతంలో రాక్షసుడి నుంచి 5 ఏళ్ళు ఎంత నరకం అనిపించారో తెలుసు. 5 ఏళ్ళు అన్ని వ్యవస్థల్లో పట్టించి విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ అన్నీ ఈ రాష్ట్రాన్ని కూడా డ్రగ్స్గా తయారు చేసిన పరిస్థితి చూసాం. ఈరోజు పేడ విరగడైన కారణం ఈ 5 ఏళ్ల పరిపాలన. దీనికి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ఈరోజు పంచాడ హరినాథ్ గారు ఆధ్వర్యంలో 8వ వార్డులో ముగ్గులు పోటీ కార్యక్రమాలు పెట్టి సంబరాలు చేసుకుంటున్నాం. మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే సందర్భానికి ఈరోజు హరిగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్రత్యేకంగా హరిగారు కూడా ఈ కార్యక్రమాల ఉద్దేశాన్ని ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం. నా పేరు చక్రవర్తి, విశాఖ ఉమ్మడి జిల్లా జనసేన ఉపాధ్యక్షుడిగా నా బాధ్యత. ఈరోజు నర్సీపట్నం టౌన్ పరిధిలో 8వ వార్డులో ఈ ముగ్గులు వేసే కార్యక్రమం, రంగవల్లి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఆర్గనైజ్ చేసినటువంటి మన పంచాడ హరినాథ్ గారికి, అలాగే మేసాల సత్యనారాయణ గారికి, మోహన్ గారికి, అలాగే ముచ్చల నర్సింగ్ గారికి, ఇతర నాయకులందరూ కూడా పేరు పేరున నా అభినందనలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వెన్నుపోటు దినం అనే ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఎందుకు వెన్నుపోటు దినం? వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చినందుక వెన్నుపోటు దినం? 3 రాజధానులు కడతానని చెప్పి 3 రాజధానులు కట్టలేనందుక వెన్నుపోటు దినం? ఇకపోతే పోలవరం పూర్తి చేయనందుక వెన్నుపోటు దినం? నేను ఒకటే అడుగుతున్నా, నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో కూటమి ఏర్పాటు చేసిన తర్వాత ఆ రోజు ఏదైతే చెప్పారో, మీకున్న రాజమండ్రిలో చెప్పినది, నేను కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు, చేసి చూపించారు. ఈరోజు 100కి 100% గెలిచినప్పుడు ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, మొట్టమొదటిసారి గెలిచి ఉప ముఖ్యమంత్రి తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే పవన్ కళ్యాణ్. ఈరోజు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని ఏకపదంలో నడిపించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ మాట ఏదైతే ఉందో దాన్ని మేము తూచా పట్టించుకున్న నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అభిప్రాయం ఏదైతే ఉందో నర్సీపట్నం నియోజకవర్గంలో గౌరవ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రి గారి సూచనలు ఆయన ఏదైతే చెప్తారో ఆయన తూచా పాటించకుండా ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో మనకున్నటువంటి అన్ని వార్డుల్లో కూడా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా తయారు చేస్తున్నటువంటి కూటమి ఏదైతే ఉందో కూటమి బలపరచడం అందరూ మా ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ జై హింద్, జై జనసేన.